హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారు. అయితే ఈ సీట్ అలాట్మెంట్ లిస్టుని బేస్ చేసుకొని ఏ ఏ కోర్సెస్కి ఏ కేటగిరీ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ వరకు సీట్ అలాట్మెంట్ వచ్చింది అంటే కట్ ఆఫ్ ఎంత, దీనికి సంబంధించి ఈ టాబ్లర్ ఫార్మాట్ లో కేటగిరీ వైజ్ గా కోర్స్ వైజ్ గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా చదవాల్సిన అవసరం లేదు, మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మనకి తెలంగాణ స్టేట్ లో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఎందుకు ఈ రెండు కంపేర్ చేసి చెప్తూ ఉన్నానంటే, చాలా మంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి అప్లై చేసుకున్నారు. అయితే కొద్దిమంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. కొద్దిమంది నన్ను అడిగినటువంటి విషయం ఏంటంటే, కన్వీనర్ కోటా రౌండ్ 1 లో గానీ లేదా రౌండ్ 2 లో గానీ సీట్ అలాట్మెంట్ వచ్చి రిపోర్ట్ చేసిన తర్వాత కన్వీనర్ కోటా రౌండ్ 3 లో అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉంటుంది, ఎటువంటి అనుమానం కూడా లేదు. ఇక్కడ రౌండ్ 3 లో అప్గ్రేడేషన్ వచ్చింది అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీని ముందు రౌండ్స్ లో ఎక్కడ మీరు సీటు వచ్చి రిపోర్ట్ చేసినా సరే ఆ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. కేవలము కన్వీనర్ కోటా రౌండ్ 3 లో అప్గ్రేడేషన్ ఏ కాలేజ్ లో అయితే వస్తుందో ఆ కాలేజ్ లో మాత్రమే మీరు ఖచ్చితంగా 100% జాయిన్ అయి తీరాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు కన్వీనర్ కోటా రౌండ్ 1 లో గానీ రౌండ్ 2 లో గానీ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కి పార్టిసిపేట్ చేయవచ్చా? డెఫినెట్ గా చేయవచ్చు, అభ్యంతరమే లేదు. ఇక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ గా ఇక్కడ నుండి మీరు స్లైడ్ అయ్యి ఇక్కడ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 సీటుకి వెళ్లి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో సీట్ అలాట్ అయిన తర్వాత ఆ సీట్ వద్దు అనుకున్నారు అనుకోండి, ఇక్కడ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ కాదు. ఇక్కడ వద్దు అనుకున్నారు అంటే గుర్తుంచుకోవలసిన విషయం, దీని తర్వాత జరిగే రౌండ్ 2 గానీ లేదా ఫర్దర్ రౌండ్స్ లో మీరు ఇక మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయలేరు. అంటే కంప్లీట్ గా మేనేజ్మెంట్ కోటా నుండి ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. అప్పుడేమవుతుంది, ఆల్రెడీ కన్వీనర్ కోటా రౌండ్ 1 లో కానీ రౌండ్ 2 లో కానీ మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేసిన కాలేజెస్ ఉన్నాయి కదా, సో ఆ కాలేజ్ లోనే కంటిన్యూ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం కన్వీనర్ కోటా రౌండ్ 3 కి మరలా మీరు పార్టిసిపేట్ చేసి ఇంకా బెటర్ అప్గ్రేడేషన్ వచ్చేలాగా ప్రయత్నించుకోవచ్చు. అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చి, ఒకవేళ కన్వీనర్ కోటా రౌండ్ 1 లో గానీ రౌండ్ 2 లో గానీ రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వస్తే మీరు ఇక్కడ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మరలా కన్వీనర్ కోటా రౌండ్ 3 కి అవకాశం ఉంటుందా? ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంది. డెఫినెట్ గా ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 ఇక్కడ మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత, అంటే ఇక్కడ ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ అవ్వచ్చు, లేదా కన్వీనర్ కోటాలో రిపోర్ట్ చేసిన కాలేజ్ నుండి స్లైడ్ అయ్యి మీరు బయటకు వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. అలాంటి సందర్భంలో కన్వీనర్ కోటా రౌండ్ 3 కి పార్టిసిపేట్ చేయవచ్చా అంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ డిలే అయింది కాబట్టి రూల్స్ ని ఎలా చేంజ్ చేస్తారు అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. ఇంతకు ముందు సంవత్సరాల్లో జరిగిన కౌన్సిలింగ్ ప్రకారంగా అయితే కన్వీనర్ కోటా రౌండ్ 3 కి పార్టిసిపేట్ చేసి ఒకవేళ ఇక్కడ ఇంకా బెటర్ సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 నుండి మరలా స్లైడ్ అయ్యి కన్వీనర్ కోటా రౌండ్ 3 కి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే విత్ ఇన్ స్టేట్ లోనే కాబట్టి బెటర్ సీట్ వచ్చేంత వరకు వెళ్లే అవకాశం కల్పించేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఎలా చేస్తారు అనేది రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ ఇన్స్ట్రక్షన్స్ ని ఫ్రేమ్ చేయరు. అంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటా రౌండ్ 3 స్టార్ట్ అయినప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు దానిలో మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇస్తారు. ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకొని దాని ప్రకారంగా మీరు పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాదనుకోండి, అప్పుడేమవుతుంది అంటే కన్వీనర్ కోటా రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవుతూ ఉంటారు. అప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రౌండ్ 3 ఆఫ్ కన్వీనర్ కోటా అని అక్కడ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. అంటే ఇంతకు ముందు రూల్ ప్రకారంగా అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంది, కానీ ఈ సంవత్సరం ఏం చేస్తారు అనేది కొంచెం వెయిట్ చేసి మీరు ప్రతి రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా చదువుకుంటూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు కంటిన్యూ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ రౌండ్ 2 కి వెళ్ళొచ్చు. అలాగే రౌండ్ 3 అంటే మేనేజ్మెంట్ కోటాలో ఈ 2 రౌండ్స్ ఫెసిలిటీ కూడా మీకు వర్తిస్తుంది. అలాగే నెక్స్ట్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ గురించి. స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎవరికి వర్తిస్తుంది అంటే
ఎక్కడా సీట్ రానటువంటి స్టూడెంట్స్ మాత్రమే, అంటే కన్వీనర్ కోటాలో కానీ లేదా మేనేజ్మెంట్ కోటాలో కానీ ఎక్కడా సీటు వచ్చి ఉండకూడదు. ఆ స్టూడెంట్స్ మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి. అలాగే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్ లో అడ్మిషన్ రూల్స్ అని ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా స్టూడెంట్స్ సెకండ్ రౌండ్, అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటే, డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే, వాళ్ళు 50 lakhs రూపీస్ మీరు పెనాల్టీ కట్టవలసి ఉంటుంది. ఎందుకు అంటే మీరు సీట్ బ్లాకింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి, అంటే వేరే స్టూడెంట్కి వెళ్లకుండా ఆ సీట్లో మీరు జాయిన్ అయ్యి తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి మీకు 50 lakhs రూపీస్ పెనాల్టీ ఉంటుంది. దానితో పాటుగా 3 సంవత్సరాల పాటు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ పీజీ కోర్సు కౌన్సిలింగ్ నుండి మిమ్మల్ని డీబార్ చేస్తాము అని చెప్తున్నారు. మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ వాళ్ళు రౌండ్ 2 ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. అంటే ఫ్రీ ఎగ్జిట్ అనొచ్చు లేదా రిజిగ్నేషన్ అనొచ్చు, ఈ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలి మీ సీట్ అనుకుంటే, ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ లో మాత్రమే మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడైతే మీకు పర్మిషన్ ఉంటుంది. ఒకసారి ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ గానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి ఛాన్స్ కూడా మీ సీట్ ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండదు. అప్పుడు మీరు పెనాల్టీలోకి వెళ్తారు. అలాగే 3 years పాటు డీబార్ చేయబడతారు, గుర్తుంచుకోండి. కాకపోతే అంటే ఈ పెనాల్టీ కట్టి నీట్ ఎగ్జామ్ రాసుకొని ఎక్సెప్ట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ మీరు ఇంకా ఎక్కడైనా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఇంత పెనాల్టీ అనేది కూడా అనవసరం కాబట్టి రిస్క్ కూడా అండి, చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి. అదే ఒకవేళ కన్వీనర్ కోటా రౌండ్ 2 నుండి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కి సీట్ కి అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ప్రాబ్లం లేదు. దీన్ని స్లైడింగ్ అంటారు. అంటే ఇది యూనివర్సిటీ వాళ్ళు ఈ ఫెసిలిటీని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అర్థమైందా? అంతేగాని కంప్లీట్ గా ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని మీరు బయటికి వెళ్ళిపోతాను అంటే కుదరదు. క్లియర్? సో దయచేసి మీరు తెలంగాణ స్టేట్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ అండి. అంతేకాదు వీళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మీ దగ్గర నుండి ఒక బాండ్ రూపంలో కూడా తీసుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ గా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. అంతేగాని సొంతగా మాత్రం ఎటువంటి డెసిషన్స్ కూడా తొందరపడి తీసుకోవద్దు. అలాగే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు సేమ్ ఇదే పాయింట్. ఎవరైనా సరే ఒకసారి కోర్సులో జాయిన్ అయిన తర్వాత, అంటే ఇప్పుడే కాదండి, ఒకవేళ ఈ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా సరే ఈ కోర్సుని డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోవాలి అన్నా, లేదా ఒకవేళ ఈ కోర్సుని ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోయినా సరే, అంటే వాళ్ళు డ్యూరేషన్ ఇస్తారు మీకు కోర్స్ కంప్లీషన్ కి, ఆ డేట్ లోగా మీరు కంప్లీట్ చేయకపోయినా సరే అలాంటి సందర్భంలో కూడా మీరు 50 లక్షల పెనాల్టీ కట్టాలి. దానితో పాటుగా మీకు అప్పటి వరకు వాళ్ళు పే చేసినటువంటి స్టైఫండ్, లేదా ఒకవేళ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే శాలరీ మీకు పే చేసి ఉంటారు, మొత్తం కూడా మీరు రీఫండ్ చేసి మాత్రమే మీ సీట్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత ఎవరు కూడా డిలే చేసుకోకుండా ఇన్ టైంలో కోర్సును కూడా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ చాలా డిలే చేసుకుంటున్నారు అనవసరంగా. ఇంతకు ముందైతే వదిలేసినా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. మీరు జాయిన్ అయిన తర్వాత వద్దు అనుకుని క్యాన్సిల్ చేసుకున్నా, అంటే మేము సర్టిఫికెట్లు అక్కడ వదిలేస్తామండి మాకు అక్కర్లేదని అనుకున్నా సరే లీగల్ కేసెస్ పెడతారు. ఖచ్చితంగా మీ దగ్గర నుండి అమౌంట్ కట్టించుకుంటారు, పెనాల్టీస్ మొత్తం ఉంటాయండి. సో దయచేసి ఎటువంటి మిస్టేక్స్ కూడా చేసుకోకండి. ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వద్దు అని నా రిక్వెస్ట్. ఓకే? దానికి సంబంధించినటువంటి మీరు ఎఫిడవిట్ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పారు కదా, ఆ ఎఫిడవిట్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఇక్కడ మీకు శాంపుల్ చూపిస్తూ ఉన్నాను. అంటే 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ తీసుకొని ఎఫిడవిట్ రాయించి దాని మీద షూరిటీస్ సంతకాలు కూడా చేయించి దీన్ని మీరు కాలేజ్ లో రిపోర్ట్ చేసేటప్పుడే ఇది మీరు కాలేజ్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ 2 రౌండ్స్ కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ విషయం తెలుసు. అయినా సరే ఇంకా ఎవరికైనా ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి ఉండకపోతే ఇప్పటి వరకు వాళ్ళు, అలాగే కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైనా సరే, కన్వీనర్ కోట అవ్వచ్చు మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, అందరికీ కూడా సేమ్ రూల్సే ఉంటాయి, గుర్తుంచుకోండి. కేవలము డిఫరెన్స్ ఏముంటుంది అంటే మీరు కట్టేటువంటి ట్యూషన్ ఫీజు ఒక్కటే తేడా, అంతేగాని అడ్మిషన్ రూల్స్ మాత్రం సేమ్ ఉంటాయి, గుర్తుంచుకోండి. క్లియర్? అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు తప్పనిసరిగా మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో వర్క్ చేయాలి. ఎవరైనా సరే ఒకవేళ మాకు కుదరదు మేము వర్క్ చేయకూడదు అనుకుంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అయితే 10 లక్షల రూపాయల పెనాల్టీ కట్టి ఆ 1 year సర్వీస్ ని బ్రేక్ చేసుకోవచ్చు. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అయితే
20 lakhs రూపీస్ పెనాల్టీ కట్టి మాత్రమే మీరు ఆ 1 year సర్వీస్ ని బ్రేక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రూల్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది కూడా తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ రూల్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది మీకు హెల్ప్ అవుతుంది అని భావిస్తూ ఈ విషయాలు మీకు తెలియజేశాను. ఇంకొక విషయం ఏంటంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ గురించి కూడా కొద్ది మంది నన్ను అడిగినటువంటి విషయము. స్ట్రే రౌండ్ అంటే రౌండ్ 4 లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంటుందా? ప్రాస్పెక్టస్ కూడా ఒకసారి చెక్ చేశానండి. స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎటువంటి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఈ సంవత్సరం ప్రాస్పెక్టస్ లో ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికే కౌన్సిలింగ్ డిలే అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆల్రెడీ అంటే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సేమ్ రిజిస్ట్రేషన్ తో మీరు చివరి రౌండ్ వరకు కూడా అంటే సీట్ రాకపోతే చివరి రౌండ్ వరకు పార్టిసిపేట్ చేయవచ్చు, లేదా అకార్డింగ్ టు రూల్స్ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు 3rd రౌండ్ వరకు పార్టిసిపేట్ చేయవచ్చు. కానీ రౌండ్ 4 లో మాత్రం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికైతే ప్రాస్పెక్టస్ లో ఇవ్వలేదు. అదే ఒకవేళ కట్ ఆఫ్ కానీ లోయర్ చేశారు అనుకోండి, ఈ లోయర్ కట్ ఆఫ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో మనకి రివైజ్డ్ స్కెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ స్టేట్ లో కూడా ఇస్తారు. అది కన్వీనర్ కోటాకి ఇస్తారు, మేనేజ్మెంట్ కోటాకి కూడా ఇస్తారు, గుర్తుంచుకోండి. ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ ఎక్కువ మిగిలిపోతే, సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ ఎన్ఆర్ఐ కేటగిరీలో లేకపోతే అలాంటి స్టూడెంట్స్ కి అయితే ఒకవేళ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఆల్రెడీ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ 2 రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటా 4th రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించవచ్చు. అంతేకాని ప్రస్తుతానికైతే ప్రాస్పెక్టస్ లో ఎటువంటి విషయం కూడా దీని గురించి మనకి ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్హాన్స్ అయినటువంటి సీట్స్ అంటే కొన్ని సీట్స్ ఇంక్రీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు ఈ సంవత్సరం. ఆ సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఏ రౌండ్ నుండి యాడ్ చేయవచ్చు అంటే మనకి ఇంతకు ముందు కన్వీనర్ కోటాలో అయితే రౌండ్ 2 లో యాడ్ చేశారు. అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో కూడా రౌండ్ 2 లో చేస్తారా అంటే నేను అనుకోవటం రౌండ్ 1 లోనే మీకు యాడ్ అయి వస్తాయి. ఎందుకంటే కన్వీనర్ కోటా రౌండ్ 2 స్టార్ట్ అయ్యేటప్పటికి ఎన్ఎంసి వాళ్ళు సీట్స్ ని శాంక్షన్ చేశారు, కానీ వాళ్ళు రౌండ్ 2 నుండి ఇంప్లిమెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 చాలా లేట్ అయిపోయి ఇప్పుడు జరగబోతుంది కాబట్టి ఆల్రెడీ కన్వీనర్ కోటా రౌండ్ 2 లో ఈ న్యూలీ యాడెడ్ సీట్స్ ని యాడ్ చేసి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి అదే మాదిరిగా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లోనే నాకు తెలిసి న్యూలీ యాడెడ్ సీట్స్ అన్ని కూడా యాడ్ చేసి సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలుసు. ఈ మెరిట్ లిస్ట్ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఎక్కడా కూడా స్పెసిఫై చేయలేదు. అంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీ మెన్షన్ చేశారు, కానీ అంటే ఏ రిజర్వేషన్ కి సంబంధించిన స్టూడెంట్ లేదా ఎన్ఆర్ఐ స్టేటస్ ఉందా లేదా, ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టేటస్ ఉందా లేదా, ఇన్స్టిట్యూషనల్ కోటా స్టేటస్ ఇవే ఇచ్చారు, కానీ లోకల్ నాన్ లోకల్ అనే పదాన్ని అక్కడ యూజ్ చేయలేదు. అంటే దీని అర్థం ఏంటంటే సేమ్ 2024-25 కౌన్సిలింగ్ మాదిరిగానే ఇండియా వైడ్ గా ఎవరైనా సరే బి కేటగిరీ సీట్స్ కి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంతకు ముందు మాదిరిగానే ఆర్డర్ ఆఫ్ మెరిట్ లోనే మీకు ఏ స్టేట్ కి సంబంధించిన స్టూడెంట్ అయినా సరే ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సీట్ పొందే అవకాశం ఉంది. ఇక్కడ పర్టికులర్ గా లోకల్ స్టూడెంట్స్ కి 85% లేదా నాన్ లోకల్ కి 15% అనేది లేదు ఈ సంవత్సరం కూడా. నేను అనుకోవటం అందరికీ కూడా ఇంతకు ముందు సంవత్సరం మాదిరిగానే సీట్ అలాట్మెంట్ ఇస్తారు అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ మీరు తెలంగాణ స్టేట్ లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కోటాకి చేసుకుని ఉంటే మాత్రం చాలా మంచి అవకాశంగా భావించవచ్చు మీరు. ఎందుకంటే చాలా స్టేట్స్ లో మనకి 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి కౌన్సిలింగ్స్, అలాగే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఏదో ఒక స్టేట్ లో మేనేజ్మెంట్ కోటాకి జాయిన్ అయిపోయారు, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి ఎక్కడ సీట్ అన్నటువంటి స్టూడెంట్స్ తెలంగాణలో అప్లై చేసి ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి ఇప్పుడు కొంచెం మంచి కోర్సెస్ లో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మీరు డైలీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ నోటిఫికేషన్స్ జాగ్రత్తగా చూసుకొని ఇన్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకొక విషయము, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కాలేజెస్ ని ఎలా ప్రయారిటీ ప్రిపేర్ చేసుకోవాలి అనేది జాగ్రత్తగా ప్రయారిటీని ప్రిపేర్ చేసుకోండి. అంతేకాని మీరు తెలిసి తెలియక కాలేజెస్ ని పెట్టుకొని సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత వద్దు అనుకుంటే, ఒకసారి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో సీట్ అలాట్ అయిన తర్వాత మీరు వద్దు అనుకుంటే ఇక నెక్స్ట్ రౌండ్స్ కి కంటిన్యూ అవ్వలేరు, అయిపోయినట్లే, మీ కౌన్సిలింగ్ క్లోజ్ అయినట్లే లెక్క. సో నెక్స్ట్ రౌండ్ లో ఇంకా బెనిఫిట్ పొందాలి అంటే ఫస్ట్ రౌండ్ లో మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి.
ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకునేటువంటి కోర్సెస్ కాలేజెస్ మాత్రమే పెట్టుకొని దాని ప్రకారంగా కౌన్సిలింగ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఏ డౌట్ వచ్చినా సరే ఇలా ఎలాబరేటివ్ గా చెప్పాలి అంటే కమెంట్ సెక్షన్ లో మీరు అడిగే క్వశ్చన్స్ కి అక్కడ మీకు ఆన్సర్ ఇవ్వడం కష్టం. అక్కడ జస్ట్ ఎస్ఆర్ నో ఆన్సర్స్ అయితే ఇవ్వగలను కానీ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది కష్టం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఏదైనా నాతో పర్సనల్ గా మాట్లాడాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.